హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. సో మరి ఈ సెషన్లో మనం వోల్టేజ్ డివిజన్ రూల్ మరియు కరెంట్ డివిజన్ రూల్ చూద్దాం. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి, ఐటీఐ డిప్లొమా లెవెల్లో అడిగి ఏ ప్రాబ్లం అయినా సరే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు బి సాల్వ్డ్ బై దిస్ టూ మెథడ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్స్ కనుక రాలేదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాబ్లమ్స్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? సో ఈ రెండు మెథడ్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూద్దాం. ఓకేనా? చలో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డివిజన్ రూల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మన దిమాగ్లో మేము ఎక్కాలంటే వోల్టేజ్ డివైడ్ అవుతుంది అని తెలవాలి. సార్ మరి వోల్టేజ్ డివైడ్ ఎక్కడ అవుతుంది సార్ అని అడిగారు అనుకోండి, వోల్టేజ్ డివైడ్ ఎక్కడ అవుతుంది? సిరీస్ సర్క్యూట్లో అవుతుంది. సిరీస్ కనెక్షన్. సార్ మరి సిరీస్ కనెక్షన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అంటే అవి రెసిస్టర్లా, ఇండక్టర్లా, కెపాసిటర్లా, డజన్ మ్యాటర్స్, ఒక n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దెన్ దెర్ ఈజ్ ఎ వోల్టేజ్ డివిజన్. అండర్స్టాండ్? క్లియర్? ఇది ఒక్కటి దిమాగ్లోకి ఎక్కిందంటే మీకు పాయింట్ క్లారిటీ వచ్చేసినట్టే. రైట్. మరి ఈ సర్క్యూట్లో గమనించినట్లయితే ఎన్ని తీసుకున్న ఎలిమెంట్స్? ఒక రెండు ఎలిమెంట్స్ తీసుకున్నా. ఒకటి వచ్చేసి R1, మరొకటి వచ్చేసి R2. బరాబర్. రైట్. ఈ రెండు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి సార్ అంటే, ఈ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అవునా కాదా? సార్ మరి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి అంటున్నారు, మరి ఈ కనెక్షన్ని మనం సిరీస్ అని ఎలా చెప్పొచ్చు సార్ అంటే, ఉదాహరణకి ఒక రెండు రెసిస్టర్స్ని నేను తీసుకున్నాను. ఈ విధంగా ఒక రెండు రెసిస్టర్స్ని ఇలా తీసుకున్నాను. ఒకటి వచ్చేసి R1, మరొకటి వచ్చేసి R2. అయితే ఈ రెండు రెసిస్టర్లకి రెండు చివర్లు అయితే ఉంటాయి కదా, మరి ఒకటి వచ్చేసి 1, ఒకటి వచ్చేసి 2. మరి ఈ రెసిస్టెన్స్ మొదట వచ్చేసి 3, ఈ రెసిస్టెన్స్ చివరి వచ్చేసి 4. అంటే ఒకటి స్టార్టింగ్ పాయింట్, ఒకటి ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా. అయితే ఈ రెసిస్టెన్స్ యొక్క చివర ఈ రెసిస్టెన్స్ కనుక మొదలుకి కనుక కనెక్ట్ అయి ఉన్నటువంటి సందర్భంలో, అంటే ఇక్కడ 0.2, 0.3 అని కనుక కనెక్ట్ చేసినప్పుడు ఈ రెండు రెసిస్టర్లు ఏవైతే ఉంటాయో ఆ రెండు రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. దీన్ని ఏమంటాం మనం? సిరీస్ కనెక్షన్ లేదా సిరీస్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ అంటాం. క్లియర్ మై పాయింట్? గంతే. అంతేగాని స్టార్టింగే కరెంట్ యొక్క విలువ స్థిరముగా ఉంటుంది కాబట్టి సిరీస్ కనెక్షన్ అనకూడదు. గుర్తుపెట్టుకోండి, సిరీస్ కనెక్షన్ కరెంట్ స్థిరముగా ఉంది కాబట్టి సిరీస్ కనెక్షన్ తప్పు. అదేంటది? తప్పది. గుర్తుపెట్టుకోండి, తప్పది. ఇది క్లియర్? సో ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి అంటే రెండు రెసిస్టర్లు అవి సిరీస్ కనెక్షన్ అని ఎప్పుడు చెప్తావు నువ్వు? మొదటి రెసిస్టెన్స్ యొక్క చివరి ఏదైతే ఉంటుందో అది రెండో రెసిస్టెన్స్ యొక్క మొదలకు కనెక్ట్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఆ రెండు రెసిస్టెన్స్ యొక్క కనెక్షన్ని మనం సిరీస్ కనెక్షన్ అని పిలుస్తాం. క్లియర్ మై పాయింట్? ఇప్పుడు ఆ సిరీస్ కనెక్షన్లో ప్రవహిస్తున్నటువంటి కరెంటు యొక్క విలువ స్థిరముగా ఉంటుంది. ఇది చెప్పాలి. అంటే కరెంటు యొక్క ప్రయాణాన్ని బట్టి కనెక్షన్ చెప్పటం కాదు, కనెక్షన్ బట్టి కరెంటు యొక్క ప్రయాణాన్ని నిర్ధారించాలి. Clear my point? So when the two elements are connected in series such that the current will be flown in a same value, అలా చెప్పాలి తప్పితే కరెంట్ సేమ్ ఉంది కాబట్టి సిరీస్ కనెక్షన్ అంటాం తప్పు. క్లియర్ మై పాయింట్? అఫ్ కోర్స్ సార్ ఈక్వేషన్ రాస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదా సార్ అంటే, ఓకే అది పక్క పెట్టి, కానీ జర నీకు సెన్స్ ఉండాలి కదా. సో సిరీస్ కనెక్షన్ కరెంట్ యొక్క విలువలే ఉండవాడా? సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ ఎట్లా చెప్తావు నువ్వు? కనెక్షన్ని బట్టి అది సిరీసా ప్యారలల్ చెప్పాలి, కానీ కరెంటు బట్టి కాదు. క్లియర్? చలో నో. సో మరి రెండు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ప్రవహించేటటువంటి కరెంట్ యొక్క విలువ కామన్ అంటే స్థిరత్వము. అండర్స్టాండ్? అలా చెప్పాలి. క్లియర్ మై పాయింట్? కనెక్షన్ ఏంటో చెప్పినా అంటే కరెంట్ యొక్క విలువ కాన్స్టెంట్ అన్న విషయం క్లారిటీ వచ్చిందా లేదా? రైట్. చలో అంటే సిరీస్లో కరెంట్ రిమైన్స్ సేమ్, ప్యారలల్ అదే సిరీస్లో వోల్టేజ్ విల్ బి డివైడెడ్, బస్ గంతే. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయాలంటే కరెంట్ యొక్క విలువ స్థిరముగా ఉండాలి, వోల్టేజ్ యొక్క విలువ డివైడ్ అవ్వాలి. సో కరెంట్ యొక్క విలువ స్థిరముగా ఉండాలి అంటే ఆ రెండింటి యొక్క రెసిస్టర్ యొక్క కనెక్షన్ ఎలా ఉండాలి? దాని యొక్క చివర రెండో దాని యొక్క మొదలకు కనెక్ట్ అయి ఉండాలి. దాట్స్ ఇట్. రైట్. సో కనెక్షన్ యొక్క క్లారిటీ వచ్చేసింది. సో దిస్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. రైట్. సార్ ఇప్పుడు మరి వోల్టేజ్ యొక్క డివిజన్ జరిగింది కదా, భేదం ఉన్నది కాబట్టి అంటే డిఫరెన్స్ ఉంది కాబట్టి వోల్టేజ్ యొక్క విలువను కనుగొనాలి అంటే, సో ఇక్కడ కరెంట్ యొక్క విలువ స్థిరత్వము కదా. సో మరి కరెంట్ యొక్క విలువ స్థిరత్వము అంటే కరెంట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏం రాస్తారు మీరు? కరెంట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏం రాస్తారు? కరెంట్ అంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఎంత? టోటల్ వోల్టేజ్ V. మరి టోటల్ రెసిస్టెన్స్ ఎంత? R1 + R2 కదా. సిరీస్లో అంటే ఏంది? R1 + R2 కదా. సో R1 + R2
R2 బస్ గంతే. ఈ కరెంట్ యొక్క విలువ కాన్స్టెంట్. క్లియర్? చలో, మరి కరెంట్ యొక్క విలువ కాన్స్టెంట్ అయినప్పుడు ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి. మరి కరెంట్ యొక్క విలువ కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ దీంట్లో ప్రవహిస్తున్నటువంటి వోల్టేజ్ V1 కదా. సో V1 అంటే ఏమని రాస్తావు నువ్వు? V1 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R1 అని రాస్తావు. సార్ మరి I అంటే ఏంటి సార్? V/R1 ప్లస్ R2 ఆఫ్ R1 బస్ గంతే. క్లియర్ మై పాయింట్, రైట్? సో అంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి, V1 ఈజ్ ఈక్వల్స్ టు V అంటే టోటల్ వోల్టేజ్ బై R1 ప్లస్ R2 ఇంటూ R1. దాట్స్ ఇట్, రైట్? సో ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి. అంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు R1 V బై R1 ప్లస్ R2. చూసారా ఇక్కడ అదే వచ్చిందా లేదా? సో R1 V అంటే V ఇంటూ R1 బై R1 ప్లస్ R2. దాట్స్ ఇట్. క్లియర్? ఇదేనా కదా చేస్తాను అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఏమొచ్చిందయ్యా అంటే ఇక్కడ సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ యొక్క V1 ఈజ్ ప్రపోర్షనల్ టు R1. అర్థమైందా లేదా? అండర్స్టాండ్? ఎందుకు? కరెంట్ స్థిరము కదా. V1 ప్రపోర్షనల్ టు R1, కరెంట్ ఈజ్ రిమైన్స్ స్థిరత్వం. సేమ్ దీనిలానే V2 చెప్పండి మళ్ళీ. V2 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ స్థిరమే కానీ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ R2 వస్తుంది బస్ గంతే. అంటే ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటంటే V2 ఈజ్ ప్రపోర్షనల్ టు R2 బస్. సార్ నో, V2 ఈజ్ ప్రపోర్షనల్ టు R2, కరెంట్ రిమైన్స్ సేమ్. కరెంట్ వాల్యూ ఎంత? V/R1 ప్లస్ R2 కదా మరి. సార్ నో. సో ఈ ఫార్ములాస్ని మనం ఇలానే గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్? ఏమని చెప్తాం చెప్పండి? V1 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్, ఏదైతే టోటల్ వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్ మల్టిప్లైడ్ బై R1 మల్టిప్లైడ్ బై R1. R1 అంటే ఏంటిది? నువ్వు ఏదైతే వోల్టేజ్ అక్రాస్ కనుక్కుంటున్నావో అదే విలువ. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? R1 బై సమ్ ఆఫ్ దిస్ టూ రెసిస్టెన్స్. క్లోజ్. దట్స్ ఇట్. క్లియర్ మై పాయింట్? దట్స్ ఇట్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ V1. సిమిలర్లీ V2 అంటే ఏం చెప్పండి? టోటల్ వోల్టేజ్ మల్టిప్లైడ్ బై ద R2 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. మళ్ళీ ఒక్కసారి ఇది 1-2 సార్లు ఉచ్చరించాలా. V1 అంటే ఏంటి? టోటల్ వోల్టేజ్ మల్టిప్లైడ్ బై ద సేమ్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై ద సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. అదే V2 అంటే V2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ బై ద సేమ్ రెసిస్టెన్స్ అంటే R2 డివైడెడ్ బై ద సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అంటే R1 ప్లస్ R2. బండ గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు రాసి పెట్టుకోండి గస్ అంతే. క్లియర్ మై పాయింట్, రైట్? సో ఇంతకు మించి ఎక్స్ప్రెషన్కి సంబంధించి డిస్కషన్ అవసరమే లేదు. 1-2 సార్లు బండ గుర్తు పెట్టుకోవాలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ డివిజన్ రూల్ అనేసరికి దిమాక్లోకి ఏం రావాలా? ఫస్ట్ డివిజన్ కరెంట్ డివిజన్ రూల్ అంటే కరెంట్ డివైడ్ అవుతుంది. కరెంట్ డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎన్ని పాతులు ఉండాలా? కరెంటు ప్రవాహానికి అడ్డుతనం అంటే 2 పాతులు ఉండాలా లేదా 3 పాతులు ఉండాలి. ఒక పాతులు అనేవి డివైడ్ అవ్వాలి ఫస్ట్. సో పాతులు అనేవి డివైడ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఏ కనెక్షన్ అని చెప్పొచ్చు మనం? ఇక్కడ ప్యారలల్ కనెక్షన్. ఏం కనెక్షన్? ఇక్కడ ప్యారలల్ కనెక్షన్. బాస్ ఈ విషయం తెలిసే చాలు. అంటే కరెంట్ డివిజన్ రూల్ అనేది ప్యారల్ సర్క్యూట్కి సంబంధించినటువంటి ఫార్ములాని నిర్ధారిస్తుంది. ఎందుకంటే కరెంట్ డివిజన్ అవుతుంది కదా. మరి కరెంట్ విభజింపబడ్డప్పుడు రకరకాల కరెంట్స్ ఉంటాయి కాబట్టి సో కరెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ I1, I2, I3 అనే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కాబట్టి సో ఇక్కడ మనకు ఫార్ములాస్లో కూడా మనకి కరెంట్స్ అనేది I1, I2, I3 అనేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ మనకి ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. క్లియర్ మై పాయింట్? చలో నౌ సో మరి కరెంట్ డివిజన్ రూల్కి సంబంధించి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఎక్స్ప్రెషన్ జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ప్యారలల్ సంబంధించినటువంటి వోల్టేజ్ యొక్క విలువలు ఎలా ఉంటాయి సార్? వోల్టేజ్ అంటే ఏంటి? అక్రాస్ ద ఎలిమెంట్సే కదా. 2 ఎలిమెంట్స్ని గమనించి నువ్వు ఈ ఎలిమెంట్ అక్రాస్, ఈ ఎలిమెంట్ అక్రాస్, ఈ ఎలిమెంట్ అక్రాస్, రెండింటికి కూడా అక్రాస్ ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నాయన్నీ ప్లస్ అంట, కింద ఉన్నాయన్నీ మైనస్లు అంట. బస్ కథం. అంటే దీని అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ యొక్క విలువలు ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా. మళ్ళీ అంటే ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి వోల్టేజ్ యొక్క విలువలు స్థిరముగా, కరెంట్ యొక్క విలువల విభజన అంటే డివైడ్ అవుతాయి అన్న విషయం క్లారిటీ వచ్చేసింది మనకి కదా. రైట్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మరి సార్ ఇక్కడ వోల్టేజ్ యొక్క విలువలు స్థిరంగా ఉన్నాయి, మరి వోల్టేజ్ యొక్క విలువలు స్థిరంగా ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్ సార్. వోల్టేజ్ యొక్క విలువలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి కనెక్షన్ అని ప్యారలల్ అంటామా? కాదు. ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి? 2 రెసిస్టర్స్ తీసుకొని చూడండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ చేస్తున్నాను. 2 రెసిస్టర్స్ తీసుకొని చలో ఇక్కడ రాద్దాం. లేకపోతే 2 రెసిస్టర్స్ తీసుకున్నా ఈ విధంగా. ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. అండర్స్టాండ్? సో దీని మొదలు 1, దీని చివర 2, దీని మొదలు
3, దీని చివర 4 అనుకుందాం. సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ వచ్చేసి R1, ఈ రెసిస్టెన్స్ వచ్చేసి R2. ఈ రెసిస్టెన్స్ యొక్క స్టార్టింగ్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉన్నది. ఈ యొక్క ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది సెకండ్ ఎండ్ రెసిస్టెన్స్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క పొలారిటీ ఆఫ్ టెర్మినల్స్ నేను ఒకటిగా తీసుకుంటాను, దీన్ని ఒకటిగా తీసుకుంటాను. ఇది ఒక ఉదాహరణకు నేను ప్లస్ అంటాను, ఇది ఉదాహరణకు నేను మైనస్ అంటాను. అంటే ఈ యొక్క మొదలు ఈ చివర్లు అనేవి మైనస్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవి ప్లస్ కనెక్ట్ అయ్యాయి. అంటే పొలారిటీ విల్ రిమైన్స్ సేమ్. అండర్స్టాండ్? సో అంటే ఈ ఫస్ట్ పాయింట్ అంటే రెండు మొదళ్ళు ఒకే దగ్గర కనెక్ట్ అయి ఉన్నాయి, 2 చివర్లు ఒకే దగ్గర కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ యొక్క 2 రెసిస్టెన్స్ యొక్క కనెక్షన్స్. అట్టి సందర్భంలో వోల్టేజ్ యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా రిమైన్స్ సేమ్. ఎందుకంటే ఇక్కడ పొలారిటీస్ అనేవి ఎప్పుడు కూడా రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి. అండర్స్టాండ్? రైట్. సో ఇప్పుడు చెప్పండి, ప్యారలల్ కనెక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక 2 రెసిస్టర్ల యొక్క 2 మొదళ్ళు ఒకే పొలారిటీ కనెక్ట్ అయి ఉండాలా. ఆ 2 రెసిస్టెన్స్ యొక్క 2 చివర్లు కూడా ఒకే పొలారిటీ కనెక్ట్ అయి ఉన్నటువంటి సందర్భంలో ఆ కనెక్షన్ని మనము ప్యారలల్ కనెక్షన్ అని పిలుస్తాము. అట్టి కనెక్షన్లో ఉన్నటువంటి పొలారిటీ యొక్క విలువల ప్రకారంగా దాని అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ యొక్క విలువలు ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉంటాయి అని చెప్పాలి. క్లియర్ మై పాయింట్? రైట్. సో ఈ విధంగా మనం ప్యారలల్ కనెక్షన్ని డిఫైన్ చేయవచ్చు. క్లియర్? రైట్. సో ఇక్కడ ఫిగర్లో గమనించండి. మరి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ మనం I1 కనుక్కోవాలి, అంతే కదా? I1 కనుక్కోవాలి. మరి I1 కనుక్కోవాలి అంటే వోల్టేజ్ స్థిరముగా ఉంది కదా సార్, అవునా కదా? వోల్టేజ్ అనేది స్థిరముగా ఉంది. సార్ వోల్టేజ్ స్థిరంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ వోల్టేజ్ యొక్క విలువ ఏమగును సార్ అంటే, వోల్టేజ్ అంటే ఏమని రాస్తాం మనం? I/R కదా. సార్ ఏమని రాస్తాం మనం? I/R అని రాస్తాం. సార్ మరి ఇక్కడ I/R ఓకే సార్, కానీ R అంటే ఏంటి? ఈ 2 రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్ కనెక్షన్ కదా. ప్యారలల్ కనెక్షన్ అంటే ఏమని రాస్తాం మనం? R1 R2 by R1 plus R2. That's it. సార్ నో, దిస్ ఈజ్ వాట్ ద వోల్టేజ్ V. అంతే కదా. ఇది వోల్టేజ్ V యొక్క విలువ. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో ఇది. అండర్స్టాండ్? వోల్టేజ్ V యొక్క విలువ. డన్. ఇది వోల్టేజ్ యొక్క విలువ. క్లియర్ మై పాయింట్? మర్చిపోద్దు, ఇట్లాంటివన్నీ మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. అండర్స్టాండ్? ఎట్టి పరిస్థితిలో ఇవి మర్చిపోవద్దు. అండర్స్టాండ్స్? ఇది వోల్టేజ్ యొక్క విలువ. క్లియర్? రైట్. ఓకే. రైట్. నౌ సార్ మరి I1 యొక్క విలువ కావాలి కదా సార్ మనకి అంటే, ఆఫ్ కోర్స్ I1 అంటే ఏమని రాస్తావు? I1 అంటే ఏమని రాస్తావు నువ్వు? I1 ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ యొక్క విలువ సేమ్ కాబట్టి V/R1 అనే రాస్తావు కదా. దట్ ఈజ్ ఈక్వల్ V అంటే ఎంత? I ఆఫ్ R1 R2 by R1 ప్లస్ R2 డివైడెడ్ బై R1. ఏమేమి కొట్టుకోపోతే చూసుకో మళ్ళీ సింపుల్గా. R1 కొట్టుకోబోతుంది. ఏమొస్తుంది మళ్ళీ ఇక్కడ? I/R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ I అంటే టోటల్ కరెంట్, R2 అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై R1 ప్లస్ R2. అంటే సింపుల్గా I1 ఈజ్ ప్రపోర్షనల్ టు R2. ఇది ఎక్స్ప్రెషన్. దట్స్ ఇట్. ఓకే. క్లియర్ మై పాయింట్? అంటే సింపుల్గా ఇక్కడ I/R1 ప్లస్ R2 అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ రిమైన్స్ సేమ్. అండర్స్టాండ్? బట్ R1 R2 అవుతుంది, R2 R1 అవుతుంది. దట్స్ ఇట్. ఓకేనా? చలో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూద్దాం మనం. చూడండి ఇక్కడ. రైట్. సో లెట్ us గో బ్యాక్. చూడండి ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు, ఇది టోటల్ కరెంట్. అండర్స్టాండ్? టోటల్ కరెంట్ అంటే ఇక్కడ ఏమనుకున్నాడు? సోర్స్ కరెంట్ అంటే IS అనుకున్నాడు. ఇక్కడ టోటల్ కరెంట్ లేదా సోర్స్ కరెంట్, నాట్ అన్ ఇష్యూ. ఓకే. టోటల్ కరెంట్ లేదా సోర్స్ కరెంట్. సో IS ఆఫ్ R2 by R1 ప్లస్ R. అదే కదా మనం చెప్పింది. ఇక్కడ చూడండి, టోటల్ కరెంట్ అయినా సోర్స్ కరెంట్ అయినా సేమే కదా. అండర్స్టాండ్? సో నెక్స్ట్ దీని ప్రకారం చూడండి, I2 ఈజ్ ఈక్వల్ టు R1 by R1 ప్లస్ R2. ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత? IS. దట్స్ ఇట్. చూడండి ఇక్కడ R2 వచ్చింది, ఇక్కడ R2 వచ్చింది, ఇక్కడ R1. అంటే ఇక్కడ సింపుల్ నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ I1 ఈజ్ ప్రపోర్షనల్ టు I1 ఈజ్ ప్రపోర్షనల్ టు R2. ఇక్కడికి వచ్చేసరికి I2 ఈజ్ ప్రపోర్షనల్ టు R1. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇది I2, ఇది వచ్చేసి I1. దట్స్ ఇట్. ఇక అంతకు మించిన అవసరం ఏముంది ఇంకా? అవునా కదా? I1 తెలిసిందంటే ఆటోమేటిక్గా I2 తెలిసిపోతుంది కదా మనకి. అవునా కదా? రైట్. చలో. సో సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే I1 ఈజ్ ఈక్వల్ టు
టోటల్ కరెంట్ లేదా సోర్స్ కరెంట్ ఈ R1కి ఆపోజిట్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్, పక్కన ఉన్నటువంటి రెసిస్టెన్స్ యొక్క విలువ మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ R2 డివైడ్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. అదే I2 ఎలా చెప్తారు సార్ అంటే I2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత IS. మరి ఈ రెసిస్టెన్స్కి ఆపోజిట్ ఎవరున్నారు ఇక్కడ R1తో మల్టిప్లై చేసి డివైడ్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. బస్ గంతే. అండర్స్టాండ్. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేవి ఈ 2 ఫార్ములాస్ తోటే మనకి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.